నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మందిలో మాకు బాడీలో తిమ్మిర్లు వస్తున్నాయి, లేదంటే బాడీలో ఏదో సంథింగ్ నీరసంగా నిస్సత్తుగా ఉంటుంది మేడం మాకు, లేదంటే ఎప్పుడన్నా నార్మల్గా కింద కూర్చున్నాం అనుకోండి, పైన లెగడానికి మేము యంగ్స్టర్సే కానీ లెగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు బాడీ అంతా టైట్ అయిపోతుంది, ఊరికే బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, తిమ్మిర్లు వస్తున్నాయి, జుట్టు రాలుతుంది, మాకు ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి, వీటన్నిటి కారణాలు ఏంటి అంటుంటారు. అందులో 100% చెప్తున్నాను, మన బాడీలో కొన్ని విటమిన్స్ తగ్గిపోవడం వల్ల, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మనము ఇవన్నీ కంప్లైంట్స్తో పాటు అధిక బరువు పెరగడానికి కూడా 100% కారణం మన బాడీలో B12 డెఫిషియన్సీ వల్ల. ఎప్పుడైతే B కాంప్లెక్స్ విటమిన్స్ మన బాడీలో తగ్గిపోతాయో అప్పుడు 100% ఈ కంప్లైంట్స్ అన్నీ వస్తాయండి. మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో B12 ఇంజెక్షన్స్, B12 ట్యాబ్లెట్స్ అనేది ఫేమస్ అయిపోయాయి. ఎందుకు ట్యాబ్లెట్స్ మీద, ఇంజెక్షన్స్ మీద వెళ్ళాలి? ఫుడ్ రూపంలో వెళ్తే ఎందుకు? మనకి అది ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేది టెంపరీయే. అదే ఫుడ్ రూపంలో వెళ్ళామనుకోండి, మనము పర్మనెంట్ ఉంటుంది. సో మీకు బ్యాక్ పెయిన్ ఉందా, నెక్ పెయిన్ ఉందా, ఎనీ కైండ్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, మడమల నొప్పులు ఉన్నాయా, జాయింట్స్ మధ్యలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోవడం వల్ల నరాలలో బలహీనత వల్ల పెయిన్స్ వస్తున్నాయా, ఇవి ఉన్నప్పుడు మాత్రం మీరు కొన్ని టెస్టులు మీకు మీరు ఓన్గా వెళ్ళి బయట మార్నింగ్ B12 టెస్ట్, డి విటమిన్ టెస్ట్, ఐరన్ టెస్ట్ చేయించుకొని, ఈ 3 టెస్టులు చాలు. కొంతమంది ఫుల్ టెస్టులు వేయించుకుంటుంటారు. బట్ ఈ 3 టెస్టులు వేయించుకొని మనకి ఏవి తక్కువ ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయని చూస్తే తెలిసిపోద్ది రిపోర్ట్స్లో. అవి చూసుకొని ఏవి అవకతవకలు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిన డైట్ తీసుకుంటే మాత్రం ఆ డెఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి, మీకున్న మేజర్ కంప్లైంట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో కాబట్టి B12 డెఫిషియన్సీ ఉంది అనుకోండి, వెళ్ళి మనం టెస్టులు చేయించుకున్నాం, అందులో B12 డెఫిషియన్సీ ఉంది. నేను చాలా వీడియోస్లో వంటలు కూడా వండాను, అసలు కర్రీస్ ఎలా వండుకొని తింటే B12 సప్లిమెంట్ ప్రాపర్గా వస్తుందని కూడా చూపించాను నేను మీకు. బట్ B12 సప్లిమెంట్లో సింఘాడా ఫ్రూట్ అంటారండి, చాలా చాలా మంచిది. B12 రిచ్ ఉంటుంది. సింఘాడా ఫ్రూట్ అంటే మనకి చాలా వరకు ఇప్పుడు చాలా ప్రదేశాల్లో దొరుకుతుంది. బయట నల్లగా ఉంటుంది స్కిన్, లోపల తెల్లగా కండలాగా ఉంటుంది. సింగాడా పౌడర్ అని కూడా చాలా చోట్ల దొరుకుతుంది ఇప్పుడు మనకి. అది సీజనల్ ఫ్రూట్, ఒక సీజన్లోనే దొరుకుతుంది. బట్ పౌడర్ అనేది ప్రతి చోట దొరికిపోతుంది. ఆ పౌడర్ కొద్దిగా తోటకూర విత్తనాలు అని దొరుకుతాయి, దాన్ని అమ్రాంత్ సీడ్స్ పౌడర్ అంటారు. మామూలుగా మనకి తోటకూర ఉంటుంది కదా, తోటకూర చెట్లకు ఆకులు విత్తనాలు వస్తాయి కదా, అవే మన తోటకూర విత్తనాలు. ఆ తోటకూర విత్తనాలు, సింగాడా ఫ్రూట్, కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని తెల్ల నువ్వులు, పూల్ మఖానా, ఆల్మోస్ట్ ఈ 7 to 8 ఇంగ్రీడియంట్స్ని దూరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని ప్రతిరోజు బాదం ఉంటాయి కదా, 4 లేదా 5 బాదమ్స్ నానబెట్టుకొని దాని స్కిన్ తీసేసి మిక్సీ పట్టేసేయండి. ఆ మిక్సీ పట్టిన ఆ బాదం మిల్క్లో ఈ పౌడర్ అంతా పౌడర్ చేసుకున్నాం కదా, ఈ 2 స్పూన్ల పౌడర్ ఈ బాదం మిల్క్లో కలుపుకొని తాగండి. ఆవు పాలు అయితే ఇంకా బెస్ట్, బట్ ఆవు పాలు కొంతమందికి హీట్ అవుతాయి, కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, కాబట్టి నేను మ్యాక్సిమం ఆవు పాలు అనేది కొద్దిగా అవాయిడ్ చేయమంటుంటాను. బట్ పడితే మాత్రం అల్టిమేట్ అండి, ఆవు పాలలో కలుపుకొని తాగితే ఇంకా తొందరగా బ్రహ్మాండంగా B12 పెరుగుతుంది మనకి. కాబట్టి డెఫిషియన్సీస్ ఉంటేనే ఈ కంప్లైంట్స్ అన్నీ, ఫేస్ మీద పింపుల్స్, హెయిర్ ఫాల్, వైట్ హెయిర్, బాడీ పెరిగిపోవడం, తగ్గిపోవడం, లేదంటే జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఇవన్నీ కారణం విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల. మన పెయిన్స్ వస్తున్నాయని ట్యాబ్లెట్ వేసుకోవడం, ఎక్స్రేకి వెళ్ళిపోవడం, అక్కడ ఏమీ లేదని మళ్ళీ రావడం, మళ్ళీ అదే తదంగా తినడం, మళ్ళీ పెయిన్స్ రావడం, మళ్ళీ అట్లా అయిపోతుంది. సో పెయిన్స్ వచ్చినా బాడీలో ఫస్ట్ డెఫిషియన్సీస్లో B12 టెస్ట్ చేయించుకోవాలి. B12 డెఫిషియన్సీ ఉంటే మాత్రం ఇవి. ఇందులో 2-3 దొరకపోయినా, మీకు సింగాడ దొరకలేదు కొంతమందికి, ఆ తోటకూర విత్తనాలు దొరుకుతాయి, ఆ సన్ఫ్లవర్, పంకిన్ ఇవన్నీ దొరుకుతాయి కదా, పూల్ మఖానా అనేది దొరుకుతుంది కదా, చాలా మంచిది. అండ్ వెజిటబుల్స్కి వస్తే మునక్కాడలో అండి ఎంత B12 అన్ని విటమిన్స్ ఉంటాయి. B12 ఒక్కటే కాదు, అన్ని విటమిన్స్ ఉంటాయి. మునక్కాయలు తెప్పించుకొని 2-3 ముక్కలు క్రష్ చేసి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగండి. లేదంటే మునక్కాయల్ని ఉడకబెట్టేసండి, పిప్పంతా పిండేసి ఇదంతా తీసేసి చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోండి. ఇడ్లీ బ్యాటర్స్ ఉంటాయా, ఇడ్లీ బ్యాటర్లో ఈ మునక్కాయ పిప్పంతా తీసేసి ఇడ్లీ బ్యాటర్లో కలుపుకొని ఇడ్లీలు చేయండి, కొద్ది క్యారెట్, పుదీనా వేసుకొని. టేస్ట్ వస్తుంది, న్యూట్రిషన్ పరంగా కూడా 100% వస్తుంది. మునగాకు తీసుకోండి, ఆకుకూరల్లో బచ్చల కూర తీసుకోండి, మెంతి కూర తీసుకోండి. అల్టిమేట్ అండి, B12 రావాలంటే మనం తినే ఫుడ్లో న్యూట్రిషన్ ఉందా లేదా, ఆకుకూరలు ఎక్కువ తింటున్నామా లేదా, వెజిటబుల్స్ ఎక్కువ తింటున్నామా లేదా, వీటన్నిటిని తిని డైజెషన్ చేసే క్యాపబిలిటీ పెరగాలంటే ఫస్ట్ మనం మార్నింగ్ లేచి యోగా చేస్తున్నామా లేదా. మనం తింటూనే ఉంటాం, బట్ ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉంటుంది. ఏం చేసినా కూడా అప్పుడు ప్రయోజనం ఉండదు. ఎంత తిన్నా కూడా న్యూట్రిషన్ పరంగా బాడీకి యూటిలైజేషన్ తగ్గిపోయి B12 ఎప్పుడు అంతే ఉంటుంది, తక్కువే ఉంటుంది. మీరు తింటున్నారు అంటే ఖచ్చితంగా మార్నింగ్ లేచి ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్న తర్వాత మనం తినడం స్టార్ట్ చేస్తే బాడీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా B12 డెఫిషియన్సీ ఉంటే ఈ కైండ్ ఆఫ్ ఫుడ్లు తీసుకోవాలి. అండ్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అంజీర్ అండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకు బాడీ నిస్సత్తుగా, నీరసంగా, పొట్ట ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఫేస్ కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్లో కనపడుతుంటుంది, తెల్లగా పేలుగా కనపడుతుంటారు ఐరన్ డెఫిషియన్సీ కానీ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటే.
ఖచ్చితంగా మనకు ఒకవేళ అంజీర్ తెప్పించుకోండి, ఒక 2 అంజీర్లు, బ్లాక్ కిస్మిస్ దొరకదు కదా, బ్లాక్ కిస్మిస్ గుప్పడంత బ్లాక్ కిస్మిస్ పొద్దున్న నానబెట్టేసుకోండి. 1 అవర్ తర్వాత తీసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి. కొద్దిగా ఏదైనా బనానా కానీ కొన్ని, లేదంటే మనకు స్ట్రాబెర్రీస్ కానీ మస్క్ మిల్క్ కానీ ఉంటే ఆ ఫ్రూట్ కొద్దిగా ఈ నానబెట్టిన అంజీరు బ్లాక్ కిస్మిస్ వేసి మిక్సీ పట్టేసి ఒక బౌల్, ఒక మంచి కప్లో తాగండి. అన్నిటికంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఐరన్కి. ఐరన్ కోసం మెడిసిన్స్ వేసుకొని అది పడక, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మోషన్ సరిగా రాక, టైట్నెస్ వచ్చేసి అక్కడ రెడ్ ఫామ్ అవుతుంటుంది. ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి చాలా వరకు 70% కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఎందుకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మంచిగా అంజీర్ ఉంటాయి కదా, బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా, ఒక ఫ్రూట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తీసుకోండి. దానిమ్మకాయ తీసుకోండి, మంచి ఐరన్ దానిమ్మకాయ. ఐరన్ డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, చాలా ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్లో అన్నిట్లో బి విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, డి విటమిన్ కూడా ఉంటుంది. ఇంకా బ్రహ్మాండంగా దొరకాలనుకోండి, మష్రూమ్స్ ఉంటాయి కదా, పుట్టగొడుగులు అంటారు కొన్ని ప్లేసెస్, అవి మంచిగా పసుపు వాటర్లో కడిగేసి స్లైసెస్ కోసేసి రోజు తినడం అంటే కష్టం, బట్ రోజు కావాలి డి విటమిన్ బాడీకి. పౌడర్ ఎండబెట్టేసుకోండి, పొద్దున్న ఎండబెట్టేసేయండి, పౌడర్ అయిపోతుంది కదా. ఆ పౌడర్ని ప్రతిరోజు పాలల్లో కానీ, కూరలు చేస్తాం కదా, కూరల్లో జల్లుకొని తీసుకోవడం కానీ అలా తీసుకోండి. ఆకుకూరలు తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, బ్రెజిల్ నట్స్ దొరుకుతాయి, బ్రెజిల్ నట్స్ తీసుకోండి, హ్యాజిల్ నట్స్ దొరుకుతాయి. ఇందులో నేను చెప్పిన దాంట్లో మీకు ఏవైతే దొరుకుతాయి అవి అన్నా సరే, అట్లీస్ట్ దొరకని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం మనం. అయ్యో అది దొరకలేదే, ఫోన్ చేసి అడుగుదాం, లేదంటే ఇది దొరకట్లేదు, ఇక్కడ దొరుకుతుంది కనుక్కుందాం. ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో అన్నిట్లో ఉంటుంది విటమిన్ B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, అన్నీ తెప్పించుకొని మీకు ఏం దొరుకుతాయో తెప్పించుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి. పొద్దున్న యోగా చేయండి 1 అవర్. బాడీకి మొబిలిటీ లేకపోవడం వల్లే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, స్టిఫ్నెస్ ఎక్కువ అయిపోతుంది. స్టిఫ్నెస్ ఉంటే, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంటే బ్లడ్ సప్లై సరిగా లేదని. దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం డెఫినెట్గా యోగా చేసుకోవాలి, టైంకి ఫుడ్ తినాలి. మీకు నచ్చిన టైంలో తినారనుకోండి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, పొట్టలో పస అంతా ఫామ్ అయిపోవడం వల్ల ఆ పసర్లేకి మీరు ఎంత ఫ్రెష్ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్ వేసినా కూడా డైజెషన్ ఇంప్రూవ్ అవ్వదు. దానివల్ల తిమ్మిర్లు, బలహీనతలు ఇవన్నీ వస్తుంటాయి. టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్కి లంచ్, డిన్నర్ టైం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే 7:30 to 8:30 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. లంచ్ టైం అంటే 12:30 to 1:30 లోపల లంచ్ అయిపోవాలి. డిన్నర్ అయినాక 6:30 to 7:30 లోపల అయిపోవాలి. టైం దాటి తినడం, ఎంత హైలీ ఫుడ్, ఎంత ఫ్రెష్ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్ తిన్నా కూడా బాడీ యూజ్ చేసుకోవట్లేదంటే మీరు టైంకి తినట్లేదేమో. ఒకవేళ టైంకి తిన్న ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉందేమో. టైంకి తింటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బరువు పెరగము, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు, B12 కరెక్ట్గా ఉంటుంది, డి విటమిన్ కరెక్ట్ ఉంటుంది, ఐరన్ కరెక్ట్ ఉంటుంది, నరాల బలహీనత ఉండదు, తిమ్మిరి ఉండదు. స్లీప్ ప్యాటర్న్ చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎన్ని గంటలు పడుకుంటున్నాం, లేట్గా పడుకుంటున్నాం, లేట్గా లెగుస్తున్నాం, లేట్గా తింటున్నాం, లేట్ అంతా లేట్ అయిపోయి తొందరగా పోతున్నాం. 100% అండి, జెన్యూన్గా చెప్తున్నాను. మనిషి ఎప్పుడైతే హెల్తీ లైఫ్ని లీడ్ చేయాలి, ఎప్పుడు యంగ్గా ఉండాలంటే మనం కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఎలాంటివి? తొందరగా పడుకోవాలంటే మొబైల్ తక్కువ యూజ్ చేయాలి కదా, అది సాక్రిఫైస్ అనుకుంటారు చాలామంది. నిజం చెప్తున్నాను, పేషెంట్ ఎదురుగా ఉన్నప్పుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నా అంత ఎదురుగా మీరు నా ఎదురుగా ఉన్నట్టు మాట్లాడుతున్నాను నేను. కాబట్టి తొందరగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏముంది అక్కడ, మొబైల్స్ యూజ్ చేయడం వల్ల ఏమీ రాదు. మొబైల్స్ పక్కన పెట్టేసి తొందరగా పడుకున్నారనుకోండి, తొందరగా లెగుస్తారు, టైంకి తింటారు, టైంకి హెల్తీగా ఉంటారు, అంతా బాగుంటుంది. కాబట్టి B12, ఐరన్ డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్లు అన్నీ ప్రాపర్గా టైంకి తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఎందుకు హెల్తీగా ఉంటాం చెప్పండి? స్కిన్ బాగుంటుంది. పిల్లలు కూడా, యంగ్స్టర్స్ కూడా పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్స్, వైట్ హెయిర్స్ ఇష్యూస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. టైంకి తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మంచిగా ఉండండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.